హాయ్ అండి. చాక్లెట్ డబ్బాయే కదా! ఏం చేస్తుందనుకుంటున్నారా? వీడియో చివరి వరకు చూడండి. మంచి టిప్ అయితే చూపిస్తాను. ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందండి అందరికీ కూడా. ఇలా ఖాళీ అట్టపెట్టెలు ఉంటూ ఉంటాయి కదండీ! ఈ అట్టపెట్టెలైతే చాలా ఆటిలకైతే మనకి ఇస్తూ ఉంటారు. కిరాణా షాపుల కాడ కూడా వస్తూ ఉంటాయి. స్వీట్ షాపుల కాడ ఇస్తూ ఉంటారు. నేనైతే ఇలా 4 అయితే కట్ చేసుకున్నానండి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి ఏసుకొని నేనైతే గమ్మ వేసుకొని అంటించుకున్నానండి. చివర్లో అయితే గుచ్చుకోకుండా ఇలా టేప్‌తో అయితే టేపు చుట్టూ కూడా వేసేసానండి. ఇలా వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకొని డబ్బాలైతే కట్ చేసుకున్నానండి. 2 డబ్బాలు కూడా కట్ చేసుకొని గుచ్చుకోకుండా ఇలా టేపు వేసుకుంటున్నానండి. ఇలా టేపు వేసుకొని అటు అటు ఇటు కూడా హోల్స్ పెట్టుకున్నానండి. హోల్స్‌లో ఇలా తాళ్ళు కట్టుకుంటున్నానండి. 2 డబ్బాలకి నేను 4 తాళ్ళు తీసుకున్నానండి. ఇలా తాళ్ళు ఇలా మనం అట్టపెట్టెకి కూడా హోల్ చేసుకొని మనం ఇలా టైట్‌గా కట్టేసుకోవాలండి. మనం ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమైనా ఏసుకుంటాకి బాగా బాస్కెట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.